అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. ముహూర్తం ఫిక్స్. ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఇటువంటి తాజా అప్డేట్స్ని అయితే షేర్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆలోచన అయితే చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పుడిప్పుడే క్లారిటీ అయితే వస్తుందండి. వేసవిలోనే పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఎందుకంటే ఏప్రిల్ నెలాఖరుతో మనకి సర్పంచ్ల పదవీ కాలం పూర్తవుతుంది. సో వరుసగా స్థానిక సంస్థలకు సంబంధించి పాలక వర్గాల గడువు కూడా ముగియనుంది. దీంతో స్పెషల్ పవర్స్ని అధికారులను నియమిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మున్సిపల్ పాలక వర్గాల గడువు ఈ నెల 17తో ముగినుంది. దీంతో నగరపాలక సంస్థలకు కలెక్టర్లను, మున్సిపాలిటీలకు ఆర్డీఓలను ప్రత్యేక అధికారులుగా నియమించింది. ఏప్రిల్ 2తో పంచాయతీల పాలక వర్గాల గడువు కూడా ముగినుంది. పంచాయతీలకు సైతం ప్రత్యేక అధికారులు రాబోతున్నారు. వచ్చే ఖరీఫ్ అంటే జూన్ నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేసి కొత్త పాలక వర్గాలు తేవాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది. సో తెలుగుదేశం పార్టీ కూటమి స్థానిక నేతలకు సంబంధించి ఈ నేతల ఎదురుచూపులు అయితే పదవుల కోసం చూస్తున్నారు. ముఖ్యంగా పంచాయతీలు తెలుగుదేశం పార్టీ నేతలకు దూరమై దాదాపు 13 సంవత్సరాలు అవుతుంది. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో కాంగ్రెస్ సానుభూతి పరులు ఎక్కువగా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో వారంతా ఆ పార్టీలో చేరారు. మరి పదవీకాలం గడువు 2018తో ముగిసింది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఉండగా ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో టీడీపీ నేతలకు ఛాన్స్ లేకుండా పోయింది. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం వైసీపీ నేతలు ఏకపక్షంగా పంచాయతీలను గెలుచుకున్నారు. మండల జిల్లా పరిషత్లతో పాటుగా మున్సిపాలిటీల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అందుకే టీడీపీ శ్రేణులు ఆశగా ఎదురుచూస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల కోసం. సో వాస్తవానికి మార్చిలోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు పరిపాలనాపరమైన కారణాల దృష్ట్యా వెనకడిగా అయితే వేసినట్లు కనిపిస్తుంది. ఇక తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకం పూర్తయింది. ఇంకా 6 నెలలు లేదా కొత్త ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యే వరకు కూడా ఈ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. ఇటీవలే అనంతపురం జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు గారు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కొత్త ఎన్నికల అధికారి ప్రస్తుతం ఎన్నికల అధికారిగా నీలం సాహ్ని ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఆమె నియమితులయ్యారు. అంతకుముందు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండేవారు. స్థానిక సంస్థల నిర్వహణ తర్వాత ఆయన పదవీ విరమణ పొందారు. అటు తర్వాత నీలం సాహ్నిని నియమించారు. మార్చి 31న ఆమె పదవీ విరమణ చేస్తారు. ఆమె స్థానంలో కొత్త అధికారి నియామకం కోసం 3 పేర్లతో గవర్నర్కు పంపింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు ఓటర్ జాబితా సవరణ, బీసీ రిజర్వేషన్ల కోసం నియమించిన ఏకసభ్య కమిషన్ వేదిక ఏప్రిల్లో రాబోతుంది. ఇవన్నీ పూర్తయ్యాక ముందుగా పంచాయతీలకు, ఆ తర్వాత మున్సిపాలిటీలకు, చివరకు మండల జిల్లా పరిషత్తుల ఎన్నికల నిర్వహణ ఉంటుందని అంచనాలు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా రాష్ట్రంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం అయితే సిద్ధమవుతుంది.